హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకూర పప్పుని ప్రిపేర్ చేశానండి. ఈ పప్పుని మనం అన్నం, చపాతీ అలాగే రోటీలోకి చాలా టేస్టీగా తినేయొచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో సింపుల్గా ఈ పప్పుని నేను ప్రిపేర్ చేశానండి. ఒకసారి ఎలా ప్రిపేర్ చేశానో ఆ ప్రాసెస్ చూడండి. ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పు వేశాను. అంటే సుమారు 150 గ్రాముల వరకు పప్పు ఉంటుందండి. ఈ పప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని మనం 150 గ్రాముల కందిపప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసి మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 4 గ్లాసులు వాటర్ వేసి మూడు కట్టలు పాలకూర తీసుకొని నేను ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టానండి. ఇలా పాలకూర మొత్తం వేసేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఇలా పైననే ఉంచండి. కిందికి మనం కలిపామంటే చింతపండు కదా, పప్పు త్వరగా ఉడకదు. అలా పైన అన్నీ వేసేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే పప్పు చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నాకు 6 విజిల్స్ వచ్చి పప్పు ఉడికిపోయింది. చూశారు కదా, పప్పు 6 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడికింది. మరి పేస్ట్ లాగా అయితే బాగుండదండి. ఇలా కొద్దిగా బరకగా పప్పు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిజంగా నా వంటలు మీరు చూస్తున్నట్లయితే ఎలా వచ్చిందో కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసి 4-5 వెల్లిపాయలు ఇలా కచ్చా పిచ్చాగా దంచి 3 ఎండుమిర్చి తీసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న కొద్ది కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా ఈ పప్పు ఉంటుందో. మీరు ప్రిపేర్ చేస్తే అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ పప్పుని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.